హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక షార్ట్ రివ్యూ ఇద్దాం అనుకున్నా. బైక్ నేనేమి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించాననేసి. దాంట్లో ఫస్ట్ వన్ క్రాష్ గార్డ్. మనకు ఈ బైక్లో మనము పెట్టించిన ప్రతి ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను మోటోటాక్ నుంచి బై చేశాను అంటిల్ నౌ. ఇది క్రాష్ గార్డ్ బైక్కి మనకు ఒక 6,000 అయితే పడుతుంది. ఇది మనకు బైక్ని అయితే చాలా బాగా ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది ఒక ఫుట్ మనం కాలు పెట్టుకోవడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇదైతే. దెన్ రిజర్వాయర్ గార్డ్. ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు మనం ఏమైనా డ్రైవింగ్ చేసేటప్పుడు రాళ్ళు రప్పలు తగిలి బ్రేక్ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుంది అనేసి నేను అది సేఫ్టీ కోసం పెట్టించాను. దెన్ సాడిల్ స్టే, ఇది ఒక మనకు 4,000 పడుతుంది. ఇక్కడ టాప్ ప్లేట్, ఇది ఈ టాప్ ప్లేట్ అనేది మీరు పెట్టించుకోండి ఖచ్చితంగా. మీరు వీస్ట్రామ్ బై చేసేటట్టయితే చాలా ఎక్సలెంట్ ఉంది పర్ఫార్మెన్స్ అయితే. నాకు ఓవరాల్గా సౌత్ ఇండియా ట్రిప్లో అయితే నాకు ఈ టాప్ బ్యాగ్ని చాలా బాగా మెయింటైన్ చేసింది. ఎక్కడ నాకు ట్రబుల్ ఇవ్వడం కానీ, ఆ థ్రెడ్స్ ఏమైనా ఊడిపోవడం కానీ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా జరగలేదు. చాలా బాగా జరిగింది ఇదైతే పర్ఫార్మెన్స్ అయితే. దెన్ నేను ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ప్లాన్ చేశాను పిలియన్కి 2 చోట్ల. బట్ ఇంకా వేపిలేదు, బట్ వేపియాలా, అది కూడా ప్లాన్ చేసిన ఫుట్ రెస్ట్ అనేది. ఆ ఫుట్ రెస్ట్ వేస్తే మనకు వెనక పిలియన్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక మొబైల్ హోల్డర్ పెట్టించాము. ఇక మామూలుగా రెగ్యులర్గా వీస్ట్రామ్ వాళ్ళు ఇక్కడ పెట్టిస్తారు, బట్ నాకు ఇక్కడ అక్కడికన్నా ఇక్కడే నచ్చింది. అందుకే నేను ఈ ప్లేస్లోనే ఒక మొబైల్ హోల్డర్ పెట్టించాను బోబో నుండి. ఇది నాకైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కానీ డ్రైవింగ్లో అదుర్లు వచ్చినప్పుడు ఇది లూజ్ అవ్వడం కానీ అట్లేం లేదు, చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ నేను రీసెంట్గా ఒకటి బై చేశాను 4,500 పెట్టేసేసి మర్సిడీస్ బై హెచ్ఏజీ ఫాగ్లైట్స్ అయితే. అది మనకి ఇక్కడ ఫిట్టింగ్స్ అవుతాయి 2.